హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే వీడియో అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఈ వీడియోని 1,00,000 మంది చూసారనుకోండి, 1,00,000 మందికి తప్పకుండా ఉపయోగపడే వీడియో. అదేంటంటే స్లాబ్ అనేది లైఫ్లో ఇంకా లీక్ కాకుండా మనం ఫ్లోరింగ్ అనేది, అదే ఇంపర్వియస్ కోట్ అంటాం కదా, ఆ ఇంపర్వియస్ కోట్ ఎలా చేయాలనేది చూద్దాం. మనం థంబ్నెయిల్లో పెట్టినట్టే మనకి కొన్ని లక్షల ఆదా చేసే వీడియో ఇది. ఎందుకంటే మనం ఒకసారి స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేసిన కొన్ని నెలలకే అది లీక్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వేసిన ఇంపర్వియస్ కోట్ తీసేయాలి. అలాగే వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్, వాటర్ ప్రూఫింగ్ పెయింట్, లేదంటే బిటుమెనో, లేదంటే ఇంకేం చేస్తాం, పైన కొంతమంది టైల్స్ వేపిస్తారు. ఇవన్నిట్లో ఏదో ఒకటి చేయాలి మనం లీక్ కాకుండా. ఇదంతా మనకి డబల్ పని అన్నట్టు, మన అమౌంట్ కూడా డబల్ అయ్యిద్ది అన్నట్టు. కాబట్టి ఈ వీడియో అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కంపల్సరీ షేర్ చేయండి అందరికీ. అసలు ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఎలా చేయాలో చూసే ముందు అసలు మనం జనరల్గా ఏ ప్రొసీజర్ ఫాలో అవుతామో ఒకసారి చూద్దాం. మనం స్లాబ్ వేసిన తర్వాత పైన కట్టలు కడతాం, క్యూరింగ్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం? చుట్టూ పారాపెట్ వాల్ కడతాం. ఆ పారాపెట్ వాళ్ళకి ప్లాస్టరింగ్ చేస్తాం. కింద వాల్స్ అన్నీ ప్లాస్టరింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన స్లాబ్ అనేది ఫ్లోరింగ్ లేదా ఇంపర్వియస్ కోట్ చేస్తాం. ఈ లోపు ఏమవుతుంది? స్లాబ్ మీద మనం గోడగట్టని ఇటుకరాల పౌడరు, ఇసుక, మట్టి, ప్లాస్టరింగ్ చేసిన ఆ మాలు మొత్తం అనేది మన స్లాబ్ మీద అలాగే ఉండిపోతాయి. ఏదో నామమాత్రంగా క్లీన్ చేస్తాం మనం, ఏదో అలా ఇలా చిబ్బురు పెట్టి క్లీన్ చేస్తాం. కానీ ఆ మట్టి అదంతా పోతుందా అంటే పోదు, సగం అక్కడే ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది? మనం ఇది వేసిన కొన్ని నెలలకల్లా దాంట్లో క్రాక్స్ అనేవి వస్తాయి. ఆ క్రాక్స్ అనేవి ఇలా ఫామ్ అయిపోతాయి. ఖచ్చితంగా వస్తాయి మీరు ఎంత బాగా వేసినా కానీ. ఎందుకంటే కిందంతా మట్టే ఉంది, మట్టి దుమ్ము, మిగిలిపోయిన సిమెంట్ ప్లాస్టరు, అది మొత్తం అలాగే పెట్టి పైన మనం లాగేస్తాం. దానివల్ల క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్రాక్స్ నుంచి నీళ్ళు అనేవి దిగుతాయి స్లాబ్ మీదకి. నీళ్ళు అనేవి పోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి అవి ఆ ఫ్లోరింగ్కి స్లాబ్కి మధ్యలోనే ఉండి కాంక్రీటు రీఇన్ఫోర్స్మెంట్ మొత్తం పాడైపోయి కిందంతా లీక్ అవుతుంది, డ్యాంప్నెస్ వస్తుంది. అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి, కరెక్ట్ టైం ఏంటి అనేది డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం మనం. ఈ ప్రాసెస్లో మిక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి టైమింగ్ అనేది కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అదేంటంటే మనం ఈరోజు స్లాబ్ వేసామనుకోండి, ఒక 24 అవర్స్ తర్వాత ఆ లోపు మన కాంక్రీట్ మొత్తం సెట్ అయిపోయింది. దాని ఫైనల్ సెట్టింగ్ టైం అయిపోతుంది. ఏమన్నా ష్రింకేజ్ అయ్యేది ఉంటే ష్రింకేజ్ కూడా అవుతుంది. ష్రింకేజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ మనం స్లాబ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పైన డస్ట్ గిస్ట్ ఏం లేకుండా ఫస్ట్ మనం స్లాబ్ క్యూరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యూరింగ్ చేయకుండా వేస్తే స్లాబ్కి మనం క్యూరింగ్ చేయాలి కాబట్టి దాంట్లో సిమెంట్ నుంచి హీట్ ఆఫ్ హైడ్రేషన్ వస్తుంటుంది. కాబట్టి మనం క్యూరింగ్ చేసేస్తే మనం వేసే మిక్స్ త్వరగా డ్రై అయిపోకుండా ఉంటుంది. త్వరగా డ్రై అయిపోతే మళ్ళీ ష్రింకేజ్ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. అందుకని ముందే ఒకసారి క్యూరింగ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మిక్స్ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనం ఈ మిక్స్ అనేది 1:3 రేషియోలో చేస్తాం. అంటే ఒక గంప సిమెంట్కి 3 గంపలు ఇసుక వేయాలి. అంటే ఒక బ్యాగ్కి 3 గంపలు అయింది కాబట్టి 9 గంపలు ఇసుక వేసుకొని దాంట్లో మనం లిక్విడ్ అనేది కలుపుకుంటాం. వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, డాక్టర్ ఫిక్సిట్ లేకపోతే వేరే బ్రాండ్ ఏదైనా కానీ. ఒక బస్తాకి 1 కిలో లేదా 1 లీటర్, అది లిక్విడ్ అయితే 1 లీటర్ వేయండి. లేదు మీరు పౌడర్ తెచ్చుకుంటే 1 కిలో వేయండి. అంటే జనరల్గా చెప్పాలంటే 2% ఉండాలి. అది 50 kgs బ్యాగ్ కాబట్టి 2% అంటే 1 లీటర్ లేదా 1 kg కలిపేసి దానికి సరిపడా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది బాగా ఉండాలి అది. ఎందుకంటే ఎక్కడ మనకి గడ్డలు ఉండడం కానీ, సరిగ్గా మిక్స్ కాకపోవడం కానీ అలా ఏం ఉండకుండా బాగా నీట్గా మిక్స్ అనేది చేసుకోవాలి మనం. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్లోప్ చూసుకోవాలి. స్లాబ్కి వాటర్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకొని ఆ రకంగా ఫస్ట్ స్లోప్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ మనం ఈ సైడ్ నుంచి వాటర్ అనేవి మొత్తం కిందకి వెళ్ళిపోవాలి ఒక కార్నర్కి. ఫస్ట్ ఇక్కడ 20 mm ఫిక్స్ చేసుకున్నాం మనం. 20 mm అక్కడ కొంచెం మాల్ వేసుకొని అదర్ సైడు ఆ స్లోప్ని బట్టి అక్కడ చివర కూడా వేసేసుకున్నాం. ఆ రెండింటికి దారం పట్టుకొని మధ్యలో మాల్ వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి ఇది లెవెల్ కోసం వాటర్ అనేది ఎక్కడ ఆగకుండా ఒక చివరి నుంచి ఒక చివరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఇలా స్లోప్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ చేస్తాం. ఇదే రకంగా మనం అన్ని సైడ్లు ఇలా చేసేసుకొని దాన్ని కైలుగా చేసుకుంటాం.
తర్వాత దాన్ని లెవెల్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా స్లోప్ అనేది వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, మన మిక్స్ అనేది కంపల్సరీ 1:3 రేషియోలోనే ఉండాలి. అంటే ఒక గంపకి 3 గంపలు మాత్రమే ఇసుక వేయాలి. మన మేస్త్రీలు ఏం చేస్తారు, జనరల్గా ఒక బ్యాగ్ సిమెంట్కి 15 గంపలు ఇసుకను, 18 గంపలు, కొంతమంది 20 గంపలు కూడా వేస్తారు. అలా ఎప్పుడూ చేయకండి. మీరు ఒక బ్యాగ్ సిమెంట్కి 9 గంపలు ఇసుక మాత్రమే వేసుకోండి. ఇంకోటి, మనకి కాంక్రీట్ అనేది గ్రీన్ అంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే మనకి బాండింగ్ అనేది బాగుంటుంది. మన స్లాబ్కి ఇంపర్వియస్ కోట్కి బాండింగ్ అనేది బాగుండి క్రాక్స్ అనేవి జనరేట్ కాకుండా ఉంటాయి. మీకు ఒకవేళ 24 అవర్స్ తర్వాత చేయడానికి కుదరకపోతే కంపల్సరీ 14 డేస్ లోపు చేయండి ఈ ఇంపర్వియస్ కోట్ అనేది. లేదు అది కూడా కుదరలేదనుకుంటే లాస్ట్ 28 డేస్ దాటకుండా ఈ ఇంపర్వియస్ కోట్ అనేది వేసేయండి. అంతకు మించి అయితే ఎప్పుడూ చేయకండి. ఇప్పుడు జనరల్గా చేసే ప్రాక్టీసులు ఏముంటాయి, మొత్తం ఇంటి ప్లాస్టరింగ్ మొత్తం అయిపోయాక లాస్ట్లో ఫ్లోరింగ్ లేదా ఇంపర్వియస్ కోట్కి వస్తారు. అలా అయితే 100% చేయొద్దు. అలా చేస్తే దానివల్ల ఉపయోగం కాదు కదా, ఇంకా మనకి ప్రాబ్లమే. ఏదో మంచి చేయబోతే చెడు ఎదురైందన్నట్టు. దానివల్ల మన స్లాబ్ లీక్ కాకుండా పోయి దానివల్లే లీక్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ అనేవి జనరేట్ అయ్యి ఆ క్రాక్స్లో నుంచి వాటర్ లీక్ అయ్యి స్లాబ్కి మధ్య వాటర్ స్టోరేజ్ అలాగే ఉండిపోయి మన స్లాబ్లో ఉండే రీఇన్ఫోర్స్మెంట్ స్లాబ్ మొత్తం పాడైపోయి డ్యాంప్నెస్ లేదా లీక్ అనేది వస్తుంది. కాబట్టి అలా ఎప్పుడూ చేయకండి. ఇంకోటి, మన ఇంపర్వియస్ కోట్ థిక్నెస్ అనేది 20 mm కంపల్సరీ ఉండాలి. 20 mm కన్నా తక్కువ కాకుండా చూసుకోండి. చాలామంది ఇంపర్వియస్ కోట్ అన్నా వేరింగ్ కోట్ అన్నా ఒకటే అనుకుంటారు. అవి రెండు ఎప్పుడూ సేమ్ కాదు. ఇంపర్వియస్ కోట్ అంటే జస్ట్ లీక్ కాకుండా లీక్ ప్రూఫ్ కోసం వాడతాం. వేరింగ్ కోట్ అనేది అది మన స్లాబ్ అనేది పాడు కాకుండా ఫస్ట్ లోడ్ అనేది వేరింగ్ కోట్ తీసుకొని తర్వాత స్లాబ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఇంపర్వియస్ కోటు వేరింగ్ కోటు సేమ్ కాదు, ఇది ఒకటి చూసుకోండి. ఇంకోటి, మనం కొన్నిసార్లు సమ్మర్లో ఈ ఇంపర్వియస్ కోట్ అనేది వేసేటప్పుడు వేయగానే వెంటనే పైన గన్నీ బ్యాగ్స్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే సమ్మర్లో మనకి హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మిక్స్ అనేది త్వరగా డ్రై అయిపోయి ష్రింకేజ్ క్రాక్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం సమ్మర్లో చేసేటప్పుడు చేసిన వెంటనే పైన గన్నీ బ్యాగ్స్ వేసుకొని కొంచెం వెట్గా ఉంచుకుంటే క్రాక్స్ అనేవి జనరేట్ కాకుండా ఉంటాయి. మన ఇంపర్వియస్ కోట్కి స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ అనేది ఎటెల్లాలో ముందే చూసుకొని దాని ప్రకారం స్లోప్ మెయింటైన్ చేసుకొని వాటర్ స్పీడ్గా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి, మనం ఈ మిక్స్లో యూజ్ చేసే శాండ్ అంటే ఇసుక అనేది మరీ లావుగా ఉండకూడదు, అట్లాగని మరీ సన్నగా కూడా ఉండకూడదు. మీడియం సైజ్ అనేది ఉండాలి, వెల్ గ్రేడెడ్ ఉండాలి. శాండ్ అనేది మరీ లావుగా ఉందనుకోండి, పోరస్ అంటే నీళ్ళు దాంట్లో నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా మరి పౌడర్ లాగా సన్నగా ఉందనుకోండి, దానివల్ల ష్రింకేజ్ క్రాక్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జల్లెడ పట్టుకొని మంచిగా మీడియం సైజు ఉండేలాగా చూసుకోండి. ఇంకోటి, దాంట్లో సిల్ట్ కంటెంట్ అంటే కొంత మట్టి కలిసి ఉంటుంది కదా, అది ఎప్పుడు 8% కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎప్పుడు 8% కన్నా తక్కువే ఉండాలి సిల్ట్ కంటెంట్ అనేది. ఇంకోటి, సిమెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 months లోపలే యూజ్ చేయండి. 3 months దాటిన తర్వాత యూజ్ చేయొద్దు. మనం మొత్తం ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోగలిగితే గ్రూవ్స్ అంటారు కదా, అదే దారంతో గీతలు పెడతారు కదా, 4x4 లేదా 5x5 బాక్సులు కొట్టుకుంటే మనకి ష్రింకేజ్ క్రాక్స్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రూవ్ అనేది 3 mm విడ్త్ 10 mm డెప్త్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్లో మీరు కనుక ఇంపర్వియస్ కోట్ లేదా స్లాబ్ ఫ్లోరింగ్ అనేది చేస్తే ఇక జన్మలో మీ స్లాబ్ అనేది లీక్ అవ్వదు, గ్యారంటీ. ఈ ఇంపర్వియస్ కోట్ వేసిన నెక్స్ట్ డే వాటర్ పాండ్స్ అంటే కట్టలు కట్టేసి దీన్ని 14 days అనేది క్యూరింగ్ చేయండి. అప్పుడు మనకి స్ట్రెంత్ అనేది గెయిన్ అయిపోయి ఇల్లు అనేది చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి కావాల్సిందే, ప్రతి ఒక్కరు కట్టుకునేదే. కాబట్టి ఆ ఇల్లు అనేది లీక్ కాకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ ఒక 10 లక్షల మందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.